అనగనగా సిరిపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో ఎవరికి ఏ పని కావాలన్నా పోలయ్యతో డబ్బులు ఇచ్చి పని చేయించుకునేవారు. ఒకరోజు అత్యాశపరుడైనటువంటి మల్లయ్య అనే వ్యాపారికి అనారోగ్యం వచ్చింది. నాకు చాలా జబ్బు చేసింది. ఆవులు గేదెలను రోజు మేతకి తీసుకుని వెళ్ళాలి. అలాగే పొలం పనులు చేయాలి. కొన్ని కట్టలు కొట్టాలి. ఈ పనులన్నీ చేస్తావా? నాకు నయ్యమయ్యాక నీకు డబ్బులు ఇస్తాను అని అన్నాడు మల్లయ్య. సరే అయ్యగారు, రేపటి నుంచి చేస్తాను అని అన్నాడు పోలయ్య. అని పని మొదలు పెట్టాడు పోలయ్య. అలా తను ఆవును గేదెలను పొలం దగ్గరికి తీసుకెళ్లి పొలం పనులన్నీ చేస్తాడు. అలాగే తన మనుషుల్ని తీసుకొచ్చి కట్టలని కూడా కొడతాడు. పనంతా అనే రోజు చేస్తాడు. అలా పోలయ్య అన్ని పనులు, పశువులను చూసుకోవడం అన్నీ చేస్తాడు. అలాగే కట్టలు కూడా కొడతాడు. తన మనుషుల్ని పిలిపించి మరి కట్టలన్నిటినీ కొట్టించి వ్యాపారంలో అమ్మడానికి పంపుతాడు. అలా తాను చేసే పని పాల వ్యాపారికి ఉపయోగపడాలని అన్ని పనులు చేసి తానే కష్టపడతాడు. రోజు కష్టపడుతూనే ఉంటాడు. రోజు అలా పనులు చేస్తూ ఉంటాడు. అలా ఒక వారం పాటు పోలయ్య పని చేస్తూనే ఉంటాడు. కొద్ది రోజులు గడుస్తుంది. దాని పోలయ్య మాత్రం పని చేస్తూనే ఉంటాడు. అలా ఒకరోజు మల్లయ్యకు అనారోగ్యం తగ్గిపోతుంది. అప్పుడు పోలయ్య వెళ్లి తన డబ్బుల్ని అడుగుతాడు. అయ్యగారు, నాకు వచ్చే డబ్బులు ఇస్తారా అని పోలయ్య అడుగుతాడు. నా దగ్గర డబ్బుల్లేవు. ఏం లేవు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని మల్లయ్య అంటాడు. అలా ఒకరోజు ఒక ఆవు మల్లయ్య పశువుల శాలలో కనిపించకపోయేసరికి పోలయ్యని అనుమానించి తిడతాడు. అలా పోలయ్యను ఊరి పెద్ద దగ్గరికి తీసుకెళ్తాడు. మహారాజా, నా ఆవుని ఈ పోలయ్యని దొంగలించాడు. ఇప్పుడు ఆవుకి తగ్గ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, మీరే చూడండి అంటూ నిలదీశాడు. మల్లయ్య, నీకంటే ముందే పోలయ్య నా దగ్గరికి వచ్చాడు. తను పనిచేసిన డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు అని ఆవుని నేనే దాచిపెట్టాను. నువ్వు ఎప్పుడైతే పోలయ్యకు తాను పనిచేసిన డబ్బులు ఇప్పిస్తావో అప్పుడే నీ ఆవుని నీకు ఇస్తా అని అంటాడు మహారాజు. క్షమించండి మహారాజా, నాదే తప్పు. నేను ఇప్పుడే పోలయ్య చేసిన పనికి డబ్బులు ఇస్తాను అంటూ పోలేక డబ్బులు ఇస్తాడు. అలాగే తన ఆవుని పట్టుకెళ్తాడు.